మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద దేవునితో గడిపాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజలు ఆందోళన చెందారు. మోషే ఏమయ్యాడో తెలియదు, ఇక మనల్ని నడిపించడానికి ఒక దేవత కావాలి అనుకుని ప్రజలందరూ అహరోను దగ్గరకు వచ్చి అడిగారు. అహరోను అందుకు సరే అన్నాడు. కొన్న బంగారు పోగులను తీసుకొని నా యొద్దకు రండి అని చెప్పాడు. అహరోను వాటిని కరిగించి ఒక బంగారు దూడను చేశాడు. అప్పుడు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన దేవత ఇదే అని చెప్పి గొప్ప విందు చేసుకుని ఆ బంగారు దూడను ఆరాధించారు. అది చూసిన దేవునికి ఎంతో కోపం వచ్చింది. ఆయన మోషేతో, ప్రజలు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు, నువ్వు వెంటనే క్రిందికి వెళ్ళు, వాళ్ళు నా నియమాలను మర్చిపోయి బంగారు దూడకు మొక్కుతున్నారు అని చెప్పాడు. మోషే వెంటనే పర్వతము దిగి వచ్చాడు. ఆయన క్రిందికి వచ్చేసరికి ప్రజలు పాటలు పాడుతూ బంగారు దూడ చుట్టూ నాట్యం చేస్తూ కనిపించారు. వాళ్ళను చూసి మోషేకు ఎంతో కోపం వచ్చింది. ఆయన బంగారు దూడను కరిగించి పొడిగా చేశాడు.